కొత్త సీక్రెట్ పద్ధతిలో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది నా సీక్రెట్ అనమాట. ఇంతవరకు ఎవరు కూడా మీకు యూట్యూబ్లోనే కానివ్వండి, బయటనే కానివ్వండి ఎవరు చెప్పిండరు. అంత ఈజీ ప్రాసెస్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చెప్తాను. అలాగే షోల్డర్ ఎలా పెట్టుకోవాలి ఇంతవరకు ఎవరు చెప్పిండారండి. షోల్డర్ ఈ మెథడ్లో బ్లౌజ్ పెట్టుకుంటే భుజాలు అనేవి జారవు. అలాగే సంఖ దగ్గర పట్టేసినట్టుగా ఉండటం, లేదంటే ఇంకా సంథింగ్ ముడతలు రావటం అట్లాంటివి ఏవి కానీ రావండి. ఇట్లాంటి పర్ఫెక్ట్ మెథడ్ని మీకు ఈరోజు అయితే వీడియోలో చూపిస్తున్నాను, చూసేసేయండి. ఫస్ట్ వచ్చేసి నా బ్లౌజ్ కటింగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే చెస్ట్తోనే మొత్తం జాకెట్ మొత్తం చెస్ట్తోనే ఆధారపడి ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ ఆల్తీ బ్లౌజ్కి ఇక్కడ వెనకల భాగంలో టైట్ ఫిట్టింగ్ కుట్లు ఉంటాయి చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ నుంచి ఇట్లా చూసుకోవాలన్నమాట. అటు సైడ్ కుట్టు నుంచి ఇటు సైడ్ కుట్టు వరకు చూసుకుంటే నాకు 15 ఇంచులు అయితే వచ్చిందనమాట. ఈ 15 ఇంచుల్ని సగం చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. తర్వాత ఫ్యూచర్లో లాగితే కుట్లిప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. కేవలం చెస్ట్తోనే మీకు షోల్డర్ ఎలా పెట్టుకోవాలి, సంఖ్య ఎలా పెట్టుకోవాలి, చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను చూడండి. ఇంతవరకు ఎవరు చెప్పిండారో అంత ఈజీ ప్రాసెస్ అనమాట. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఇట్లే నేర్చుకుంటారు. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్కు పైన భుజం పైన కుట్టు కాడ నుంచి బ్లౌజ్ కింద వరకు ఎంత ఉందో చూసుకోవాలి. వీళ్ళు వచ్చేసి ఒక 1 ఇంచెస్ మీద పొడుగు పెంచమని చెప్పారు. ఇది బ్లౌజ్ వచ్చేసి 12.5 ఉంది. దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 13.5 పెట్టేసా అనమాట. సో మళ్ళీ మన కుట్ల కోసం కావాలి కదా, మొత్తం టోటల్గా 14.5 అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. అంటే నేను ఒక 1 ఇంచ్ అనేది కుట్ల కోసము, ఒక 1 ఇంచ్ అనేది పొడుగు పెంచుతున్నాను అనమాట. ఓకేనా, పొడవు మార్కింగ్ కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఒక స్కేల్ తోటి ఇట్లా లైన్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ అనేది ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను చూడండి. 7.5 దగ్గర ఒక మార్కింగ్, అలాగే ఫ్యూచర్లో లావైతే కుట్లిప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులని మార్క్ చేశాను. అలాగే ఇక్కడ మధ్యలో కూడా పెట్టేస్తున్నాను ఇదే మార్కింగ్. అంటే మనకు లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం అనమాట. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ అనేవి నేను కలిపేస్తున్నాను. ఇది 30 సైజ్ బ్లౌజ్ అండి. ఓకేనా, ఈ విధంగా మనము ఇది వచ్చేసి కట్టింగ్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు షోల్డర్ సంఖ ఎలా పెట్టుకోవాలని చెప్తాను. అంతకంటే ముందు మనకు బ్లౌజులు ఏవైనా సరే నెక్కుని బట్టి షోల్డర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి కింద 1/2 ఇంచెస్ మీద నడుముక కోసం జాయింటింగ్ చేసుకుంటాం కదా, అందుకోసం వదిలేశాను. తర్వాత నెక్ వచ్చేసి 3.5 పెట్టేశానండి. తర్వాత వచ్చేసి నెక్ వచ్చేసి కొలిచి చూస్తే మనకు 9.5 దాటిపోయింది. 10 ఇంచులు అయితే 10 దాటింది అనమాట. నెక్ కూడా డీప్ నెక్ అనమాట ఇది. సో డీప్ నెక్ 9.5 దాటిందంటే డీప్ నెక్ బ్లౌజే అండి. దానికి ఏ విధంగా షోల్డర్ పెట్టుకోవాలని అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ చెస్ట్ వచ్చేసి 7.5 వచ్చింది కదా, 7.5ను సగం చేసుకుంటే 4కు 2 గీతలు తక్కువ అయితే వస్తుంది. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఓకేనా, ఇలా మనం టోటల్ గా షోల్డర్ అనేది పెట్టేసుకుంటాం. ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చింది అంతా ఇక్కడ మార్క్ అనేది చేసుకోవాలి. ఏం లేదండి, చెస్ట్ ను సగం చేసుకోవాలి. ఫస్ట్ సగం చేసుకొని డీప్ నెక్ బ్లౌజ్ అయితే కనుక 1/2 ఇంచ్ అనేది కలుపుకొని షోల్డర్ మార్కింగ్ అనేది చేసేసుకుంటాం. ఇప్పుడు సంఖ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలంటే ఈ చెస్ట్ ఉంది కదా, ఈ చెస్ట్ని అంటే 7.5 వచ్చింది కదా, దాన్ని సగం చేసుకుంటే 4కు 2 గీతలు తక్కువ వచ్చింది. దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటాం. ఇప్పుడు షోల్డర్కి అయితే 1/2 ఇంచ్ కలుపుకుంటాము. అదే సంఖ కోసం అయితే కనుక 1 ఇంచ్ అనేది కలుపుకుంటాం. ఈ 1 ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడైతే మార్కింగ్ అనేది సంఖ కోసం అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ మార్కింగ్ ఎవరికి సెట్ అవుతుంది, కింది మీదికి ఒకటే లెవెల్లో. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే కొంచెం పై భాగం అంతా లావు ఉంటుంది, చేతులు సన్నగా ఉంటాయి. కొంతమందికి చేతులు లావు ఉంటాయి, బాడీ నార్మల్గా ఉంటుంది. కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, నడుము చాలా సన్నగా ఉంటుంది. అట్లా వాళ్ళకి చాలా అంటే చాలా డిఫరెంట్ అనేది ఉండిపోతుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఆర్మ్ రౌండ్ కరెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదో ఒకసారి చూద్దాం. ఇదైతే 100లో 90% వాళ్ళకు కరెక్ట్ మ్యాచ్ అవుతుందండి. కొంతమందికి అయితే మ్యాచ్ కాదు. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ బ్లౌజ్ కూడా మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ మనకు పైన భుజం పైన కుట్ల కోసం వదిలేసుకొని ఇది స్టిచ్చింగ్ ఎంతవరకు చేసుకుంటామో అంతవేని ఈ స్టిచ్చింగ్ కుట్టు అనేది కనిపిస్తుంటారు కదా, టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇక్కడ దాకైతే చూసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ ఈ లైన్ చెస్ట్ మార్కింగ్ కు మ్యాచ్ కాలేదు అంటే మనకు సంఖ అనేది వీళ్ళకు కొంచెం లా ఉందని అర్థం. ఓకేనా, ఈ విధంగా మనం కొంచెం మ్యాచ్ కాకపోయింది అనుకోని కిందికి దించేసుకోవాలి. ఎంతైతే మనకు మ్యాచ్ కాకుండా ఈ చెస్ట్ గీతం కాదని పక్కకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు కిందికి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ గీత లోపలనే ఉందంటే పైకి మార్క్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే ఇందాకలా సెట్ అవ్వలేదు కదా, ఈ అమ్మాయికి వచ్చేసి ఆర్మ్ రౌండ్ అనేది సెట్ అవ్వలేదు నా మెథడ్ లో. అంటే ఇది అందరికి సెట్ అవ్వాలనేది లేదండి. చెప్పాను కదా, కొంతమందికి ఆర్మ్ రౌండ్ సన్నగా ఉంటుంది, కొంతమందికి ఆర్మ్ రౌండ్ లావుగా ఉంటుంది. హ్యాండ్స్ కొంతమందికి లావు ఉంటాయి, కొంతమందికి సన్నగా ఉంటాయి. అందరికీ ఒకేలానే ఉండవు అనమాట. అందరి బ్లౌజులు ఒకేలానే ఉండవు, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. అందరూ ఒకేలా ఉండరు కదా మనుషులు కూడాను. సో చూసుకొని మనం మార్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. కానీ ఈ షోల్డర్ అయితే మార్చాల్సిన అవసరం లేదు, ఎవరి బ్లౌజులకి ఇలా పెట్టేసుకోవాలి. కానీ మరి ఓవర్ డీప్గా దొరుకుతుంటారు చూడండి, బ్రాడ్గా అంటే డీప్ దొరికేది వేరు, బ్రాడ్గా తొడిగే వాళ్ళు వేరు. బ్రాడ్గా అంటే వెడల్పు దొరుకుతుంటారు. అలాంటి వాళ్ళకు షోల్డర్ అనేది కొంచెం వేరేలా పెట్టేసుకోవాలి. అది నేను నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నెక్ వచ్చేసి 1.6
అయితే వచ్చింది. లాల్తి బ్లౌజ్ ప్రకారంగా భుజం పెట్టి చూస్తే ఇప్పుడు మనకు కిందికి వచ్చేసరికి ఒక అర్ధించ్ అనేది పెంచుకోవాలన్నమాట. అర్ధించ్ అనేది పెంచుకొని ఇక్కడ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్, ఏ నెక్ డిజైన్ కావాలంటే ఆ నెక్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నడుము లూజ్ అనేది కొలుచుకుందాం లాస్ట్కి. ఇక్కడ చూడండి కాజా పట్టీ అనేది ఇక్కడ మర్చి పెట్టేసాను పక్కకి. కాజా పట్టీని వదిలేసి అక్కడ నుంచి మనము కొలుసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి, టేప్ తోటి కొలుచుకోవాలండి. కాజా పట్టి మనకు కౌంటింగ్ లోకి రాదు, అది మనం సపరేట్ గా జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మాత్రం ఒకసారి పట్టిని కూడా కొలిచేసుకోవాల్సిందే. ఓన్లీ కాజా పట్టిని ఒక్కటి కొలుచకూడదు. చూడండి ఇంకొకసారి చూపిస్తాను. ఇక్కడ కాజా పట్టిని వదిలేసాను, అంటే కిందికి మర్చేసాను అనమాట. అక్కడి నుంచి ఇలా టైట్గా ఇలా పట్టేసుకొని ఒకసారి అయితే నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి. ఈ విధంగా నడుము లూజ్ అనేది కొలుచుకుంటే నాకు 24 అయితే వచ్చిందండి. చూస్తున్నారు ఇట్లా 24 అయితే వచ్చింది. ఈ 24ను 4 భాగాలుగా చేసుకోవాలి. అంటే టేప్ని ఇట్లా మడత పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మడత పెట్టేసుకుంటే ఎంత వచ్చింది, 24 భాగం వచ్చేసి 6 ఇంచులు అయితే వచ్చింది. ఈ 6 ఇంచులు ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. దీనికి మనం నడుముకు టక్స్లు అనేవి వేసుకుంటాం, అందుకోసం వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది కలిపాను. అలాగే ఫ్యూచర్ లో లావెత్తుకు క్లిప్ కొట్ట కోసం ఒక 2 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. చూడండి కొంచెం అయితే మనకు మెజర్మెంట్ అనేది నడుము అనేది కొద్దిగా సన్నగా ఉంది. సో ఇక్కడికైతే మనం కలిపేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ మార్కింగ్, ఇది కటింగ్ మార్కింగ్ అనమాట. చూడండి నడుము లూజ్ అయితే ఇక్కడ నేను మెజర్మెంట్ అయితే పెట్టేసుకున్నాను 6. అంటే ఎందుకంటే ఇది 6 అని ఎందుకు రాసుకున్నానంటే కుట్టేటప్పుడు సైడ్ కుట్లు వేసేటప్పుడు ఇంకా మళ్ళా నడుము లూజ్ అనేది కొలుచాను అనమాట. ఈ నెంబర్ని చూసేసుకొని కొలతలనే పెట్టేసుకుంటాను. సో చూడండి నడుము లూజులో సగం చేసుకొని ఒక డాట్ అనేది వేసుకున్నాను. అక్కడ మనం డాట్స్ అనేవి కుట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడు నెక్ దగ్గర నేను నెక్ కట్ చేయట్లేదు చూడండి. నేను ఇప్పుడు 2 బ్లౌజులు ఒకటేసారి కట్ చేస్తున్నాను కాబట్టి ఎప్పుడైనా సరే నేను నెక్ అనేది కట్ చేయనండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వల్ల మార్కింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్కు కట్ చేసుకుంటాను అనమాట. నెక్ అనేది ముందే కట్ చేసుకోను. ఈ విధంగా మనకు చెస్ట్ దగ్గర కరెక్ట్ గా కుట్టుబడతా అనేసి ఒక టక్స్ అయితే ఇచ్చాను. అలాగే నడుము దగ్గర టక్స్ వేసుకోవాలని ఒక టక్స్ అయితే ఇచ్చాను. అలాగే నడుము కింద అర్ధ అనేది సైడ్లకు పైకి మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు కింద మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, పైకి వచ్చేసరికి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇదే మడతను ఇంకొక మడత ఇట్లా పైకి ఇట్లా ఇది బాగా సాఫీగా అనేసుకోండి. ఇదే మడతని ఇట్లా మడత వేసేసుకుంటే మనకు 4 లేయర్స్ కింద వస్తాయి అనమాట. ఇలా 4 లేయర్స్ కింద అంటే మనకు 2 చేతులు అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకొని ఎక్కువ తక్కువలు అనేవి కంపల్సరీగా ఉంటాయండి. ఈ ఎల్ స్కేల్ సహాయంతో మనం ఎక్కువ తక్కువలు అనేవి తీసుకోవచ్చు. మీకు ఈ స్కేల్ కావాలంటే నేను కింద మన వీడియోలలో ప్రొడక్షన్స్ అంటే ఫ్లిప్కార్ట్ ఆప్షన్ అయితే ఉంది. సో ఆ ఆప్షన్ లో చూపిస్తాను. ఈ ఎల్ స్కేల్ అనేవి చూసుకొని తీసుకోండి, ఓకేనా. కావాలనుకునే వాళ్ళు పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, ప్రతిదీ మనకు దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ స్క్రీన్ లో వీడియో కిందనే కనిపిస్తూ ఉంటాయి చూడండి, ఆ ప్రొడక్ట్స్ అనేవి చూసి తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను ప్రొడక్ట్ ను లింక్ యాడ్ చేసి పెడతాను, చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్స్ కి వచ్చేసి నేను గోటు వేయట్లేదండి, మనం 3 చేసేస్తున్నాం అనమాట. అన్సర్ వచ్చినాయి ఈ బ్లౌజులకి, అందుకోసం వచ్చేసి కింద ఒక 1/2 ఇంచెస్ మీద, అలాగే బ్లౌజు జాయింటింగ్ చేసుకుంటాం కదా, ఒక 1/2 ఇంచెస్ మీద కలుపుకొని మొత్తము ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే సంక డౌన్ వచ్చేసి 2.5 అయితే తీసుకోవాలండి, 2.5 తీసేసేయాలి. హ్యాండ్ పొడవులో నుంచి 2.5 తీసేసి సంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సంఖ ఎంత అనేది ఒకసారి కొలిచి చూసుకోవాలి. ఇక్కడ సంఖ్య ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇట్లా సంఖ చుట్టూరు ఈ విధంగా ఒకసారి కొలి చూసుకోండి. ఇట్లా కూడా మనము ఇదొక మెథడ్ లో మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ లో కూడా ఉందండి. ఇంకొక మెథడ్ లో చాలా ఈజీ అనమాట హ్యాండ్స్ కట్ చేయటము, అది పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా ఈజీ. ఒకసారి ఈ మెథడ్ లో కూడా మీకు చెప్దామనేసి ఈ మెథడ్ లో అయితే చూపిస్తున్నాను. నేను ఎక్కువ శాతం ఈ మెథడ్ లో కాదు, వేరే మెథడ్ లో అయితే కట్ చేస్తాను. మీకు ఒకసారి ఈ మెథడ్ కూడా చూపిద్దామనేసి అయితే ఈ మెథడ్ లో చూపిస్తున్నాను అనమాట. ఇంకొక చాలా వీడియోస్లలో హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపించాను కదా, ఇంకా మీకు కావాలంటే ఇంకొక క్లారిటీగా సపరేట్ గానే హ్యాండ్స్ కటింగ్ వీడియోని చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి సంక డౌన్ కూడా ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. సంక డౌన్ అనేది మాక్సిమం 1 ఇంచుకు 2 గీతలు తక్కువ ఉండేలాగా, టేప్ లో 2 గీతలు తక్కువ ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ లైన్ చూడండి, ఆ లైనే కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇట్లా సెంటర్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చేసుకొని, అలాగే ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా, ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ కుట్టుపడతానేసి ఇక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చాను. అలాగే ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా, వీటిని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి 2 లేయర్స్ పక్కకు తీసి పెట్టుకోవాలంటే ఇక్కడ మనం 2 లైనింగ్స్ వేసుకున్నాం కాబట్టి 4 లేయర్స్ అయితే వస్తాయి. ఇట్లా 4 లేయర్స్ పక్కకు పెట్టేసుకొని
ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే సంకలోతో అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం చూడండి, ఇక్కడ అనేది మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇది మనకు ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వేసుకోవాలి. అదే బ్యాక్ పార్ట్కి వేసుకోకుండా ఒక టక్స్ అనేది పెట్టుకోండి, గుర్తుకుంటుంది. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి ఇలా అయితే పెడుతున్నాను. ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, ముడతలు రావు, అలాగే పట్టేసినట్టుగా ఉండడం అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ముడతలు అనేవి అసలు రావు. ఇట్లా మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకునే దాంట్లో కూడా ఉంటుందండి. క్లాత్ను ఎట్లా అంటే ఇట్లా పెట్టినా కూడా మనకు ముడతలు అనేవి వస్తాయి. అది ఒక జాగ్రత్తగా పెట్టుకోండి. మరీ సరిపోదు క్లాత్ అన్నప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా నేను ముందు వీడియోస్లలో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకు చేసేటటువంటి పొరపాట్లు ఏంటి వల్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భుజాలు జారకుండా, అలాగే సంఖ దగ్గర టైట్గా పట్టేసినట్టుగా లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఏ విధంగా తీసుకోవాలి అనేది అయితే చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్కు ఫ్రంట్ పార్ట్ అనేది పైకి ఉందని చెప్పారు, కిందికి పెట్టమని చెప్పారనమాట. అందుకోసం వచ్చేసి నేను ఇంకా ఎలా పెట్టుకోవాలని కూడా చెప్తాను. మనకు బ్యాక్ పార్ట్లో మనం బ్యాక్ పార్ట్ పొడవు ఎంత తీసుకున్నాము, 14. బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 13.5 తీసుకున్నాం. ఒరిజినల్ పొడవు స్టిచ్చింగ్లోకి పోగా 13.5 తీసుకున్నాం కదా, దాంట్లోంచి ఒక 1 ఇంచ్ అనేది తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో కుట్టతో సహా 12.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అది మీకు మార్కింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ముందర ఉక్సులు పట్టి కాజపట్టి కోసం ఒక లైన్ అనేది మార్కింగ్ అనేది చేసేసానండి. తర్వాత 7.5 అనేది మార్కింగ్ అనేది చేశాను. ఫ్రంట్ నెక్ అనేది కిందికి పెట్టమన్నారు అనమాట, నెక్ కూడాను. సో 7.5 అనేది కిందికి మార్కింగ్ చేశాను. ఆల్తీ బ్లౌజ్కు పైకి ఉందనేసి కిందికి పెట్టమన్నారు. సో కొంచెం కిందికి అయితే పెట్టేశాను. అలాగే నెక్ బ్రాడ్గా ఉండాలని చెప్పాను కదా. సో అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడారండి. అంటే ఓన్లీ ఫ్రంట్ నెక్. సో ఫ్రంట్ నెక్ బ్రాడ్గా రావాలంటే కొంచెం గీత లోపలికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే మార్కింగ్ అయితే చేశాను 12.5 దగ్గర. అలాగే షార్ప్నెస్ అంటే ఇక్కడ 9 ఇంచుల దగ్గరకు అయితే పెట్టానమాట. ఓకేనా? ఇక్కడ కింద చూసుకుంటే మనకు 3.5 అయితే వస్తుంది. ఈ విధంగా డాట్ పొడవు అనేది 3.5 అయితే ఉండాలి. ఈ విధంగా మనకు కొలతలు తీసుకోవడం వల్ల కరెక్ట్గా చెస్ట్ కరెక్ట్గా డాట్స్ అనేవి వేసుకున్నారంటే భుజాలు ఏం జారవండి. అలాగే మనకు కొన్ని టిప్స్ కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి ఇది 30 సైజ్ బ్లౌజ్ కదా, 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకొని అటు సైడ్ 1 ఇంచు ఇటు సైడ్ 1 ఇంచు అయితే మార్కింగ్ అయితే చేసాను అనమాట డాట్స్. ఇప్పుడు కింద వచ్చేసి 2.5 అనేది ఇక్కడ సైడ్లకు 2.5 అనేది తగ్గించేసాను చూడండి. ఇది ఇక్కడ 2.5 తగ్గించాం కదా, క్రాస్ పెట్టిది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా, ఒక అటు సైడ్ 1 ఇంచు ఇటు సైడ్ 1 ఇంచు అలా తీసేసి మనకు నడుము లూజ్ అనేది 6 ఇంచులు రావాలి. తర్వాత ఫిచర్ లా తిప్పుకోవడం 2 ఇంచులు అనేది రావాలి. కరెక్ట్ ఈ బాక్స్ లోనే సరిపోయింది. కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే బాక్స్ కాదని బయటికి అయితే వస్తుంది అనమాట లైన్. సో ఇప్పుడు వచ్చేసి సంకడౌన్ అనేది ఏ విధంగా తీస్తున్నాను చూడండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పైన మాత్రమే ఇట్లా ఇక్కడ సైడ్లకు మాత్రం ఇట్లా సంకలోతోనే తీసుకోవాలి. మళ్ళీ సంక దగ్గరకు వచ్చిన తర్వాత సంకలో తీసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇక్కడ పైన కూడా ఒక 1/2 ఇంచెస్ మీద పైగానే మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఇట్లా పట్టేసినట్టుగా రాదనమాట, లాగినట్టుగా రాదు. ఓకేనా? ఈ విధంగా ఒక 1/4 ఇంచెస్ మీద ఇట్లా పైగానే మార్కింగ్ చేసుకోవాలి. 1/4 ఇంచు కానీ ఒక 1/2 ఇంచు కానీ. ఓకే, ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ లో నెక్ లూజ్ లేకుండా ఉండాలి అంటే ఇంకొక చిన్న టిప్ అనేది చెప్తాను, ఆ టిప్ను కూడా ఫాలో అయిపోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది. మెయిన్గా ఫ్రంట్ పార్ట్ కూడా సపరేట్గా ఒక వీడియో అనేది తీస్తానండి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ డైరెక్ట్గా మాట్లాడుతూ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు ఒక వీడియో అనేది చేస్తాను. మీకు అప్పుడే అర్థమవుతుంది ఈ డాట్స్ ఎలా తీసుకోవాలి. అలాగే మనకు ఇక్కడ వీడియోలో చెప్పాను కదా, అయినా కూడా క్లారిటీగా ఇంకొకసారి వీడియో అనేది తీస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ లూజ్ లేకుండా ఉండాలంటే ఒక 1/4 ఇంచెస్ మీద ఇక్కడ నెక్ దగ్గర ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలన్నమాట, ఒకసారి పట్టి కాజపట్టి దగ్గర. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డాట్స్ వేసుకోవాలి కదా, ఆ డాట్స్ దగ్గర టక్స్లు అనేవి పెట్టుకోండి. కుట్టేటప్పుడు జాంకులు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకటేసారి టక్స్లు వేసుకోవడం వల్ల డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్ ఉక్సులు పట్టి కజ్జపట్టి చిన్న ఉంటే కనుక ఇట్లా 2 భాగాలు చేసుకోవాలి. పెద్ద ఉంటే కనుక 3 భాగాల కింద చేసుకొని ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంక ఈ సంఖ దగ్గర డాట్స్ అనేవి ఇవి ఈ డాట్ వేసిన తర్వాత ఈ సంఖ దగ్గర డాట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది ఈ డాట్కు పైన ఒక 1/2 ఇంచెస్కు పైన అట్లా మార్కింగ్ అనేది చేసి పెట్టేసుకుని డాట్ అనేది కరెక్ట్ ఆడనే పడింది చూడండి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది, స్లీవ్స్ అయిపోయాయి, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. షేప్ బెల్ట్ వచ్చేసి ఒక సైడ్ 4 ఇంచులు పెట్టాను. మనకి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసే ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ లో 2.5 తగ్గించాం కదా, ఆ 2.5 అనేది ఇక్కడ సైడ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ సైడ్ అంటే మనకు బ్యాక్ పార్ట్ లూజ్ చూసుకొని అక్కడ మనం 2.5కు ఒక 1 ఇంచ్ కలుపుకొని 3.5 దగ్గర అయితే మార్కింగ్ అనేది చేశాను. అలాగే 2.5 దగ్గర అంటే షేప్ బెల్ట్ అంటే షేప్ అనేది వస్తుంది అనమాట.
అక్కడ మనకు 2.5 దగ్గర 3కు 2 ఇంచులు తక్కువ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇట్లా షేప్ బెల్ట్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. చాలా వీడియోస్లో అయితే చూపించానండి. మళ్ళీ ఇవల్ల ఒక్కొక్క భాగం విడివిడిగా చేయాలి అనేసి నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకవేళ కావాలంటే కామెంట్ అయితే చేయండి. బ్యాక్ పార్ట్ సపరేట్గా ఒక వీడియో తీస్తాను, ఫ్రంట్ పార్ట్ సపరేట్గా ఒక వీడియో తీస్తాను, స్లీవ్స్ సపరేట్గా ఒక వీడియో తీస్తాను. కొత్త కొత్త ఐడియాస్ తోటి మీకు ఈజీగా నేర్చుకునే విధంగా అయితే చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం 2 బ్లౌజులు ఒకటేసారి కటింగ్ చేసేసాం కదండి అని 2 బ్లౌజులకు నెక్ ఒకటేసారి కటింగ్ చేయకూడదు. ఎందుకంటే కొంచెం అటు ఇటు తేడాలు జరిగినాయి అనుకోండి, భుజాలన్నీ జారిపోతాయి, అలాగే నెక్కులు పెద్దగా రావచ్చు, చిన్నగా రావచ్చు. అందుకని మనకు ఎట్లా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా మళ్ళీ టేప్ తోటి మెజర్మెంట్స్ అనేది తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 1 by 1 రెండు లైన్లకు ఒకటేసారి నెక్కులు కట్ చేయకుండా విడివిడిగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల ఎన్ని 2 జాయింట్లే కాదండి, మనం ఒక 10 జాయింట్లు పెట్టుకున్నా సరే విడివిడిగా కట్ చేసుకోవాలి నెక్కులు. అప్పుడే మనకు భుజాలన్నీ జారవు, ఎన్ని జాయింట్లు కట్ చేసుకుని ఒకటేసారి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ పీస్ మీద ఇట్లా లైనింగ్ ఇట్లా పెట్టేసుకొని, మరి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ గానే పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూసేసుకొని చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఇలాగ చూసేసుకొని కటింగ్ అయితే చేసుకోండి. అలాగే హ్యాండ్స్ కు సంగ పీస్ పడకుండా కొంచెం ఎక్కువ కటింగ్ అనేది చేసుకొని, ఇలా వచ్చేసి సన్నగా ఉన్నారు కాబట్టి సంగ పీసులు ఏం పడవు, కానీ మన ముందు జాగ్రత్తగా కొంచెం క్లాత్ ఎక్కువనే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత సన్నగా ఉన్న వాళ్ళు కూడా సంగ పీసులు వేసారా అనేసి కూడా అంటారు కొంతమంది. ఓకేనా? ఈ విధంగా మనం హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాము. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.